అయితే రవికాంత్ మీరు చెప్పండి, రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి, ఎన్నో మరణాలను చూసాం మనము. అసలు ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, జిల్లా ఆసుపత్రులు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం ఆసుపత్రి సహా వైద్య ఆరోగ్య శాఖ అంతటికి కూడా పూర్తిగా సుస్థి చేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఎంజిఎం లాంటి ఆసుపత్రిలోనే ఒక 4 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్న పరిస్థితి. పారాసిటమాల్ కావచ్చు, సిట్రిజన్ కావచ్చు, మరో 2 రకాలు. అందులో కూడా మందుల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డాక్టర్లు ఏవైతే ప్రిస్క్రిప్షన్లు రాస్తారో అవే అందులో ఏ ఒక్కటే అందుబాటులో ఉంటే మిగతా 3-4 రకాలకు సంబంధించినవి బయట ప్రైవేట్కి సంబంధించినటువంటి మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా బస్తీ దవాఖానాల విషయానికి వస్తే ఇటు కాజీపేట కావచ్చు, మరో 2 ప్లేసులు, ఇటు పరకాలకు సంబంధించి హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం ప్రస్తుతం. కాజీపేటకు సంబంధించి, అదేవిధంగా ఇటు పూరితండ అని ఉంటుంది, మరొకటి పరకాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రము. ఇక్కడ బస్తీ దవాఖానాలు ఉంటాయి. దానికి తోడు వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే వరంగల్ పట్టణం విషయానికి వద్దాం. ఇటు కిలా వరంగల్ కావచ్చు, లేబర్ కాలనీకి సంబంధించి ఇటు బస్తీ దవాఖానాలు ఉంటాయి. బస్తీ దవాఖానాలకు వచ్చే వాళ్ళు మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చే చికిత్స అంటే ప్రాథమికంగా తమకు సంబంధించి జ్వరం కావచ్చు, హై బీపీనో, లో బీపీనో, లేకపోతే షుగర్కి సంబంధించి ఇట్లాంటి ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు. ఆ ఆరోగ్య సమస్యలు అక్కడనే సమర్చిపోవాలని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అదే క్రమంలో ముఖ్యంగా ఇదంతా కూడా జ్వరాల సీజన్. ముఖ్యంగా ఈ జ్వరాలకు సంబంధించి రోజుకు 50 నుంచి 100 మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంజిఎం లాంటి పెద్ద ఆసుపత్రుల్లో 2000 నుంచి 3000 మంది జ్వరపీడితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరత్ర రోగాలకు సంబంధించినటువంటి బాధితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న వ్యాధులకు సంబంధించి వచ్చే వాళ్ళంతా కూడా బస్తీ ఆసుపత్రులకు వస్తూ ఉంటారు. ఈ బస్తీ దవాఖానలో పూర్తి నిర్లక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండకు సంబంధించి ఒక అంశాన్ని మనం చూస్తున్నట్టయితే 3 బస్తీ దవాఖానాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉన్న పరిస్థితి. మిగతా వాళ్ళను ఈ పళ్ళ దవాఖానాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఉంటారో వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వైద్యం చేయించే పరిస్థితి. అంటే పల్లె దవాఖానాలకు సంబంధించే వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 60 పల్లె దవాఖానాలు ఉంటే 55 వరకే అక్కడ డాక్టర్స్కి సంబంధించి ఉంటే 5 నుంచి 10కి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళను మళ్ళీ అక్కడ విధులకు పంపిస్తే వాళ్ళ పరిస్థితి అంటే బస్తీ దవాఖానలో పూర్తిగా వైద్యం అనేది అందడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జ్వరాలకు సంబంధించి ఇటీవల కాలంలో సాధారణ జ్వరం వచ్చినా కానీ పోవాల్సి ఉంటుంది ముఖ్యంగా దవాఖానాల వైపు. ఎందుకంటే అది టైఫాయిడ్ తెలియదు, డెంగ్యూనా తెలియదు, దానికి సంబంధించిన టెస్టులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బస్తీ దవాఖానకు వస్తే అది డెంగ్యూకి సంబంధించా, సాధారణ జ్వరమా, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పే సూచన ప్రకారం వాళ్ళు ఇటు ఎంజిఎంకి రావడమా, మిగతా జిల్లా ఆసుపత్రులకు వెళ్ళడమా, లేకపోతే పిహెచ్సిలకు వెళ్ళడమా, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వెళ్ళడం అనేది వాళ్ళ నిర్ణయంగా ఉంటుంది. అంటే బస్తీ దవాఖానలో డాక్టర్ ఉంటే ప్రాథమికంగా అక్కడే అనేక అంశాలకు సంబంధించి అనేక ఇది రోగాల బారిన పడి వచ్చే వాళ్ళకి సంబంధించి అక్కడే సమస్య సగం వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ కనీసం టెస్టులు చేయడానికి ఏదైతే సిబ్బంది లేరు, ముఖ్యంగా ఆ టెస్టులు చేద్దామంటే పరికరాలు సరిగా ఉండవు, మందుల కొరత. అక్కడ కూడా రాసే మందులకు సంబంధించి ఏ ఒక్కడో దొరుకుతుంది, ఆ ఒక్కటి కూడా దొరకకుంటే మళ్ళీ ప్రైవేట్కి సంబంధించినటువంటి మెడికల్ షాపులకు వెళ్ళాల్సి ఉంటుంది. మా దగ్గర డబ్బులు ఉంటే మేమెందుకు బస్తీ దవాఖానలకు వస్తాము, పిహెచ్సిలకు వస్తాము, సిహెచ్సిలకు వస్తాము, జిల్లా ఆసుపత్రులకు వస్తాము, ఎంజిఎంకి వస్తాము అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు మామూలుగా చూస్తున్నట్టయితే 500 లోపు ఉంటుంది. మెడికల్కి సంబంధించినటువంటి ఏదైతే మెడిసిన్ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1500, 2000కు సంబంధించినటువంటి మెడిసిన్స్ డాక్టర్స్ రాస్తూ ఉంటారు. మెడికల్ షాప్లకు వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలు మొత్తం ఆ నెలకు సంబంధించినటువంటి ఇతర ఖర్చులకు సంబంధించి వాడుకోవాల్సిన పైసలన్నీ కూడా తమ ప్రాణాలు పోకుండా ఉండడానికి, అంటే ఆహారం కోసం ఇతరత్ర వాటికి ఖర్చు పెట్టుకోవాల్సిన పైసలన్నీ కూడా ప్రాణం పోకుండా ఉండాలి. కాబట్టి ఆ మెడిసిన్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి మాత్రం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. సింధురా, అయితే రవికాంత్, హైదరాబాద్ లో అయితే బస్తీ దవాఖానాల్లో మందుల బాగోతం అయితే బయటపడింది. మరి వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? మందులు సరిపడా ఉన్నాయా? ఉంటే అవి ఎక్స్పైరీ డేట్ లోపు ఉన్నాయా? ఎక్స్పైరీ దాటిపోయాయా? వాటి పరిస్థితి ఏంటి?
ముఖ్యంగా మందుల కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుంది సింధూర. అసలు మందులు 4 రకాలు ఎవరైనా డాక్టర్ మన ఏదైతే కన్సల్టేషన్ డాక్టర్ రాస్తే అందులో ఒక రకం దొరకడమే గగనంగా ఉన్న పరిస్థితి. అసలు మందుల కొరత తీవ్రంగా ఉంది. అంటే ఎంజిఎం లాంటి ఆసుపత్రుల్లోనే మందుల కొరత ఉంది అంటే ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎలా ఉంటుంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ బస్తీ దవాఖానాలు అంటే ఇంకా చిన్నగా ఉంటాయి. వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది వరకు మాత్రమే పేషెంట్లు వస్తారని భావిస్తారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టీజీఎంఐడిసి నుంచి అసలు మందులు అనేవి రావడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ వచ్చిన మందులు ఎక్స్పైరీ అవ్వడం కూడా మనకు వినిపిస్తూ ఉంది. కాకపోతే ఎవరైనా బయటికి చెప్తే తమ ఉద్యోగాలు పోతాయనే భయం కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో ఉంది. అయితే ఎవరికైనా పూర్తి స్థాయిలో పేషెంట్లకు ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చెప్తే బయటకు వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది.